చికెన్ పలావ్ని ఈజీగా, టేస్టీగా అండ్ క్విక్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోండి ఒక 30 minutes. తర్వాత రైస్ని కూడా తీసుకొని ఒక 2 times వాష్ చేసుకొని రైస్ని కూడా నానబెట్టుకోండి. నేనైతే 3 glasses రైస్ తీసుకున్నానండి ½ kg చికెన్కి. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోనే టమాటాస్ కూడా వేసుకొని టమాటాస్ అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయినాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లోంచి వాటర్ వచ్చి అవి మళ్ళీ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా చికెన్ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని కింద నుంచి పైకి ఒకసారి బాగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ చాలా డెలికేట్గా ఉంటుందండి, సో చూసుకొని స్లోగా కలుపుకోండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 glassకి 1.5 glass వాటర్ వేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని, నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 2 whistles వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి 15 minutes తర్వాత ఓపెన్ చేస్తే మన చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పొడిగా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. పీస్ చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యిందో. దీంతో పాటు చికెన్ లెగ్ పీస్ ఫ్రై కూడా చేసుకున్నాం, అది కూడా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.